భయానకరమైన దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఈ భయానకరమైన దినాల్లో కొన్ని చోట్ల అనేక మంది దైవ సేవకులు, సంఘానికి వచ్చే అనేక మంది భక్తి కలిగిన విశ్వాసులు ఈ కరోనా వ్యాధి బారిన పడి చనిపోయినటువంటి భక్తి కలిగిన దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు. ఈ వాక్యం వింటున్న నీ కుటుంబంలో ఒకవేళ సేవకుడైన నీ భర్తను కోల్పోయి, సేవకుడైన నీ కుమారుని కోల్పోయి, మందిరానికి వస్తూ భక్తిగా బ్రతుకుతున్న ఓ మంచి విశ్వాసిని కోల్పోయి కన్నీరు మున్నీరుగా ఒకవేళ ఏడుస్తూ, మా దైవజనుడికే ఇలా ఎందుకు జరిగింది, మా దైవజనురాలికే ఎందుకు ఇలా జరిగింది, నా కుటుంబంలోనికే మరణ రూపంలో ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, ఒకవేళ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఈ మాటలు వింటూ ఉంటే నీతో మాట్లాడమనే, నిన్ను ఆదరించమనే, ఈ మాటలు మీకు తెలియచేయమనే పరిశుద్ధాత్ముడు గత కొన్ని రోజుల నుంచి నా హృదయాన్ని రేపుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో మరణం మానవ జీవితానికి ముగింపు కాదు కదా. భక్తులను గూర్చి రాయబడిన మాట, భక్తులైన వారట మరణాన్ని ముద్దాడుతూ మరణాన్ని కౌగిలించుకున్నారట. ఎందుకు మరణాన్ని ముద్దాడారో తెలుసా? మరణం మహిమాలోకానికి ముఖద్వారం లాంటిది అని ఆ భక్తులు గుర్తిరిగి మరణాన్ని అదేదో వింతగానో జరగకూడని కార్యమంగానో భక్తులు ఎంచలేదు. మరణము మహిమాలోకానికి ముఖద్వారం అని ఆ భక్తులు ఎరిగారు. అందుకని పౌలు మహాశయుడు అంటాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఎందుకు చావు లాభం? నీవేడుస్తున్న దైవ సేవకుడు ఒక లాభకరమైన స్థితిలోకి ఇప్పుడు వెళ్ళాడు. ఏంటి ఆ లాభం? మహిమ లోకంలో మహిమ కలిగిన రాజు ఎదుట నిలవబడి తనివి తేరా ఆ మహోన్నతుడిని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. చనిపోయిన నీ వారు ఎక్కడికో వెళ్ళారు, కలవరపడుతున్నావా? ఎక్కడికో వెళ్ళలా, మహిమా లోకానికి వెళ్ళారు. అయిలారా, లోకంలో మన వారు ఎవరైనా అమెరికా వెళ్ళి సెటిల్ అయితే, ఆస్ట్రేలియాలో చదువుకుంటే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అతిశయంగా చెప్తాం కదా, ఆస్ట్రేలియాలో ఉన్నాడు అతిశయంగా చెప్తాం కదా, ఇంగ్లాండ్ దేశంలో స్థిరపడ్డారు అతిశయంగా చెప్తాం కదా. భర్తను పోగొట్టుకొని, ఇంటివారిని పోగొట్టుకొని ఏడుస్తున్న బిడ్డ, నీ భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? నీ భార్య ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నీ కడుపున పుట్టిన బిడ్డలు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? అమెరికా దేశం కంటే, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశం కంటే శ్రేష్టమైన పరలోక దేశానికి వారు వెళ్ళారు. శారీరకంగా బాధైన గుండెల నిండా అతిశయపడు. ఏమని? నీ ఇంటిలో నుండి ఒక వ్యక్తి పరలోక రాజ్యం చేరాడని. దేవుడు నాకు బయలుపరిచిన ఒక శ్రేష్టమైన సత్యం, బ్రతికి ఉన్న సేవకులతో భూమి మీద దేవునికి పనుంది, చనిపోయిన సేవకులతో పరలోకంలో దేవునికి పనుంది. ఏదో పని, ఓ ప్రత్యేకమైన పని నీ భర్త పట్ల దేవునికి ఉంది. నీ ఇంటి వారిని పోగొట్టుకుని ఏడుస్తున్న ఓ ఆత్మీయుడా, పరలోకంలో ఒక శ్రేష్టమైన పని కొరకు దేవుడు నీ ఇంటిలో నుండి ఒక వ్యక్తిని తన రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు. దేవుని పనికి వెళ్ళాడంటే అది అతిశయమే కదా. అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన జకర్యాని గురించి రాయబడిన చక్కటి మాట, తన సేవాదినములు సంపూర్తి అయినప్పుడు తన ఇంటికి వెళ్ళెను. నీ భర్త, నీ ఇంటి వాళ్ళు భూమి మీద సేవ చేసిన దినాలు సంపూర్తి అయ్యాయి. ఎక్కడికి వెళ్ళాడు? తన ఇంటికి వెళ్ళాడు. సేవకుని సొంత ఇల్లు ఏదో తెలుసా? పరలోక రాజ్యమే. నీ భర్త, నీ ఇంటివారు, నువ్వు కోల్పోయిన నీ ఆత్మీయుడు, నీ ఆప్తుడు తన సొంత ఇల్లైన పరలోక దేశానికి వెళ్ళాడు. అయ్యా, నా భర్తే ఎందుకు వెళ్ళాడు? నా కడుపున పుట్టిన బిడ్డలే ఎందుకు చనిపోయారు? నా ఇంట్లో వాళ్ళనే దేవుడు ఎందుకు తీసుకున్నాడు? మీరు బట్టల కోసం బట్టల దుకాణానికి వెళ్తారు కదా, ఎన్నో రంగుల బట్టలు ఆ బట్టల దుకాణంలో మీకు కనపడతాయి. కనపడిన ప్రతి దాన్ని తీసుకోరుక, మీకేది ఇష్టమో ఇష్టమైన దాన్నే మీరు ఎన్నుకొని ఇంటికి తీసుకెళ్తారు కదా. ఒక సామాన్లు షాప్కి వెళ్ళారు, ఒక సెల్ ఫోన్ కొనడానికి వెళ్ళారు. ఆ షాప్లో ఎన్నో సెల్ ఫోన్లు కనపడతాయి. కనపడిన ప్రతిదీ మీరు తీసుకోరు కదా. మీకు ఇష్టమైనది ఏదో, ఆ వందల వేల వస్తువుల్లో మీకు ఇష్టమైనది ఏదో, మీకు ఇష్టమైన దాన్నే మీ ఇంటికి తీసుకెళ్తారు కదా. అమ్మా, యేసయ్య కూడా నీ ఇంటిలో ఆ బిడ్డను యేసయ్య ఇష్టపడ్డాడు. నీ ఇంటిలో ఆ బిడ్డ అంటే యేసయ్యకి ఇష్టం.
ఇష్టమైన వాడు గనుక దేవుని సన్నిధికి కొనిపోబడ్డాడు. ఎక్కడికో వెళ్ళలేదు, తన ఇంటికి వెళ్ళాడు అని సంతోషిస్తూ, శరీరంలో కొంచెం బాధ ఉన్న నిరీక్షణ కలిగిన వారమే దేవుని స్తుతించే శ్రేష్టమైన సమయం. అద్భుతం ఏంటో తెలుసా? నువ్వు కోల్పోయిన నీ దైవ సేవకుడు, ఆయన మరణం కూడా నీకు ఒక సందేశాన్ని ఇచ్చింది. నీ దైవ సేవకుడు చనిపోతూ మీకు నాకు ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? ప్రజలారా, కరోనాతో జాగ్రత్త. కరోనా ఎవరినైనా కబలిస్తుంది, మీరు జాగ్రత్త తీసుకోండి. ఆ దైవ సేవకుడు చనిపోతూ నేను జాగ్రత్త అని చెప్తున్నాడు. రెండవది ఏంటో చెప్పమంటారా? ఆ గొప్ప భక్తుడు ఈరోజు మీకు నాకు ఇస్తున్న సందేశం, అయ్యలారా, ఈరోజు నేను ఎలా చనిపోయానో మీరు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక రీతిగా తప్పకుండా చనిపోతారు. మరణం అందరికీ సంప్రాప్తమవుతుంది. ఆ సేవకుడు చనిపోతూ మీకు నాకు ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? లోకంలో మన జీవితం ఇంతలో కనపడి అంతలో మహిమైపోయే ఆవిరి లాంటిది. ఈ లోకం మీద ఆశలు పెట్టుకోవద్దు. లోకపు నటన గతించిపోతుంది. ఈ లోకంలో ఉండగానే శాశ్వత రాజ్యం కొరకు మీరు ప్రాకులాడండి. ఆ దైవ సేవకుని మరణం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఇది పరిశుద్ధాత్ముడు నీతో చెప్పమని నన్ను రేపుతున్నటువంటి మాట. మరి విశేషంగా, అయ్యా, మా సంఘం దైవ సేవకుని కోల్పోయింది, మరి సంఘం ఏమవుతుంది? నా ఇంట్లో ఓ మంచి కుమారుని పోగొట్టుకున్నాను, ఆ లోటు ఎలా తీరుతుంది? వేదనతో సంఘం ఏమైపోద్దో వేదనతో ఉన్నావేమో. ఒక శుభవార్త, ఏలియా కొనిపోబోయేటప్పుడు ఎలీషా కూడా అలాగే ఏడ్చాడు. నా ఏలినవాడా, ఇశ్రాయేలీయుల రథాలు గుర్రాలు నీవే పోతే సేవేమైపోద్ది ఏడ్చాడు. అద్భుతం తెలుసా? ఆ ఏడ్చిన ఎలీషానే ఏలియా కంటే రెండంతల అభిషేకం ఇచ్చి ఏలియా కంటే బలమైన సేవకుడిగా ఎలీషాను తీర్చిదిద్దాడు. భర్తను పోగొట్టుకుని ఏడుస్తున్న నా చెల్లి, దైవజనురాలా, నా భర్తే పోయాడు, సేవ ఏమైపోద్దో. నా దేవుడు నీతో అంటున్నాడు, ఎలీషాని రెండంతలుగా అభిషేకించినట్లుగా ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నీ భర్తను అభిషేకించిన దానికంటే రెండంతల అభిషేకంతో ఈ తరంలో నిన్ను వాడుకోవాలని ఆ దేవుడు ఇష్టపడుతున్నాడు. సేవకుడైన తండ్రిని పోగొట్టుకుని ఏడుస్తున్న ఓ కుమారి, సేవకుడైన తండ్రిని పోగొట్టుకుని ఏడుస్తున్న ఓ కుమారుడా, నా తండ్రి అయిపోయాడు, సంఘం ఏమైపోద్దో, ముక్కలు అయిపోద్దేమో, ఈ ప్రజలు చిన్నాభిన్నం అయిపోతారేమో, ఓ తెలియని కలవరంతో ఒకవేళ ఏడుస్తూ ఉంటే ఒక శుభవార్త, ఆ సేవకుని కడుపున పుట్టిన దైవ సేవకుని కుమారుడా, ఏలియా వెళ్ళిపోయేటప్పుడు ఎలీషా ఏడ్చినట్లుగా నీవు ఏడుస్తున్నావేమో. ఈరోజు ఈ మాటలు వింటుండగా రెండంతల అభిషేకం, దేవుని షకీనా మహిమ నీ మీదకు దిగివచ్చి నాన్నను వాడుకున్న దానికంటే రెట్టింపు అభిషేకంతో ఈ తరములో నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. దేవుని సేవ పొరపాటును కుంటుబడదు. ఆ సంఘంలో నుండే బలమైన సేవకులను దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. నిశ్చయంగా దేవుడు లేవనెత్తుతాను అని మీతో ఈ మాట చెప్పమని నా దేవుడు నా హృదయాన్ని పురికొల్పుతూ ఉన్నాడు. పోగొట్టుకున్న వారిని బట్టి ఏడుస్తున్న బిడ్డలారా, ఈ శ్రేష్టమైన మాటలు విన్నాం కదా, మనం కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. పరలోక రాజ్యమే మనకు శాశ్వతమైనదని ఆ రాజ్యం కొరకు అపేక్ష కలిగిన వారమై, ఆతృత కలిగిన వారమై దేవుని సన్నిధిలో బ్రతుకుదాం. పౌలు గారు అంటాడు కదా, నేను వెడలి క్రీస్తుతో కూడా ఉండవలనే ఆశ నాకుంది. అమ్మా, అయ్యా, ఏదో ఒక రోజు మనం అందరం వెళ్ళిపోవాలి, ప్రభు దగ్గరికి వెళ్దాం. చనిపోయిన తర్వాత మనం ఏమో కాం, మహిమాలోకంలో మహిమ కలిగిన వారిగా మార్చబడి మహిమాన్వితుడైన దేవుని ముఖాన్ని చూస్తూ నిరంతరము సంతోష గానాలతో మనం బ్రతుకుతాం. ఆ నిరీక్షణతో దేవుని కృపలో మనం సాగిపోదుం గాక. ఆమేన్. థ్యాంక్ యూ.